నమస్తే అండి. బాగున్నారా? ఈరోజు పొడుపు కథ ఏంటంటే, ఇంటికి కాపలా కాస్తుంది గానీ, కుక్క కాదు. ఏంటది? సరదాగా కామెంట్ చేయండి. మనం ఈరోజు వెరైటీగా గుత్తొంకాయ కర్రీ చేస్తున్నాం. చేసింది మన ఫ్రెండ్ ఒకడు తిరుపతి నుంచి. అంటే ఆడు ఎవరికో ఇష్టమని చెప్పేసి నన్ను రెసిపీ అడిగి మరీ చేస్తున్నాడనమాట. చేయాలని పట్టుబట్టేసి, దీనికి కొంచెం వేరుశెనగ గుళ్ళు తీసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. దాని తర్వాత మనకి అవైలబుల్ ఉంటే తెల్ల నువ్వులు ఉంటాయనమాట. అయి యేసుకొని, కొంచెం కొబ్బరి ముక్కలు ఉంటాయి కదండీ! అయి కూడా లైట్‌గా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత కొంచెం యాలకులు, లవంగం ఏమంటే చూడండి ఒకటే ఒకటి ఉందంట. దాని కెమెరా చూపించి మరీ ఏస్తున్నాడాడు. కొంచెం ధనియాలు కూడా యేసుకొని మొత్తం మనం పేస్ట్ పట్టేసుకోవాలి. మొత్తం చల్లారిన తర్వాత పడితే చాలా బావుంటదండి. ఈడు మళ్ళీ కెమెరా యాంగిల్స్ అనమాట దగ్గర చూపించడం అలా మొత్తం. సో, పేస్టీ మాత్రం కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచుకొని, తీసుకొని ఒక డబ్బాలో పెట్టుకోండి. దాని తర్వాత మనం దాంట్లోకే కొంచెం కారం, అలాగే లైట్‌గా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్నారంటే మనం వంకాయల్లోకి స్టఫింగ్ చేసేసుకోవచ్చనమాట. అలాగే మన పాత వీడియోస్ ఎవరన్నా చెక్ చేయకుండా ఉంటే ఇక్కడ ఐ కార్డ్‌లో ఇస్తాను ఎళ్లి చెక్ చేయండి. దీని తర్వాత ఆ పేస్ట్‌ని మనకి వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలనమాట. ఈడు వయ్యారం చూడండి ఎలా కోస్తున్నాడో. ఫస్ట్ టైమ్ ఈడు వంట వండడం మాత్రం. ఇంటి దగ్గర చికెన్ ఫ్రై చేశాడంట. బానే వచ్చిందన్నారు మరి. మేము టేస్ట్ చేయలేదు. ఈడే చెప్పాడు బా వచ్చిందనేసి. మీరు ఏమైనా తేడా చూస్తున్నారు చూడండి ఆ స్టైలు అంతా. వంకాయలు మంచిగా మనం ఆయిల్‌లో యేసుకొని 60-70% ఏగే వరకు వేపుకోండి. చూసారు కదా! కెమెరా యాంగిల్స్ మొత్తం ఈడే తీసుకున్నాడనమాట ఈరోజు ఎందుకో. అంటే మనకి చెప్పాను కదా! ఆల్రెడీ కర్రీ ఎవరికో ఇష్టం అనేసి చేస్తున్నాడని. సో, ఆ మాత్రం అలా స్టఫింగ్ చేసుకొని, దీన్ని ఇలా పక్కన పెట్టుకొని కొంచెం ప్యాన్‌లో ఆయిల్ తీసుకొని, దానిలోకి లైట్‌గా జీలకర్ర యేసుకోండి. చూసారు కదా! ఎలా పొంగుతుందో! ఈళ్ళు ఆవేశం కూడా అలాగే ఉంటది. అలాగే లైట్‌గా కరివేపాకు, పచ్చిమిర్చి యేసుకొని ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక కలుపుకున్న మనకి మిక్స్చర్ ఉంది కదా! దాన్ని కూడా ఇందులో యేసుకోండి. అదే మనకి గ్రేవీలా వస్తదనమాట. చాలా బావుంటది. చూడు మొత్తం ఈడు అలా చేస్తాడు పట్టించుకోకండి. అంతా అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం చింతపండు రసం ఎయ్యాలనమాట. మనోడు అది వీడియో మిస్ చేసేసాడు. ఏదో కాల్ వచ్చిందనేసి ఏదో చెప్పాడు మాకు. ఈ వంకాయలన్నీ యేసుకొని ఒక 10-15 మినిట్స్ సిమ్‌లో ఉంచుకోండి గ్యాస్ అయితే. మనం అయితే 350 పెట్టుకున్నాం టెంపరేచరు ఇండక్షన్‌లో. అలా మూత పెట్టేసి లాస్ట్‌లో ఫినిషింగ్ టచ్ అనమాట. కొత్తిమీర యేసుకొని దింపేసారంటే చాలా బావుంటదండి. ఏ మాటకి ఆ మాట ఈడెవరి కోసం చేసినా గానీ మేమైతే తృప్తిగా తిన్నాము. కర్రీ అయితే చాలా బా వచ్చింది. లాస్ట్ వీడియోలో మెన్షన్ చేసిన పొడుపు కథకి విన్నర్స్‌ని మేము ఇన్‌స్టాలో ట్యాగ్ చేస్తాము. చూడండి ఈరోజే చేస్తాము. ఎవరైనా ఫాలో అవ్వనోళ్ళు ఉంటే ఫాలో అవ్వండి. ఇలాగ కర్రీ ఒకసారి ప్లేట్‌లో తీసి సర్వ్ చేసుకొని తినండి. చాలా బావుంటది. అలాగే మనం లాస్ట్‌లో సబ్స్క్రైబ్ నోట్ చెప్తాడంట. మన ఛానల్లో కంటెంట్ ఈ గుత్తి వంకాయ లాగా చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కొట్టండి, లైక్ చేయండి.